హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాలక్ష్మి ఛానల్. దసరాకి అమ్మవారి పూజలు అయిపోయినాయండి. అమ్మవారి ఈ 11 రోజుల పూజలు ముగించుకొని ఈరోజు ఊరేగింపుగా మా వీధంతా తిరగడానికి వస్తున్నారండి. మా వీధి కాదు, ఊరంతా తిరగడానికి వస్తున్నారు. మా వీధికి వచ్చారండి. పిల్లలు చూసారా ఎంత హడావుడి చేస్తున్నారో. వాళ్ళు చాలా తక్కువ మంది కనపడుతున్నారండి. దసరా అని ఊర్లో వెళ్ళిపోయి ఉంటారు పిల్లలు, అందుకే చాలా తక్కువ జనం ఉన్నారు. లేకపోతే అక్కడ ఖాళీ ఉంటుందండి, కొట్టేసుకునేవారు. నేనంటే నేను అంట. అమ్మవారి మటుకి చాలా అందంగా రెడీ అయ్యి వచ్చినట్టుగానే వస్తున్నారు వీధంతా తిరగడానికి. చూపిస్తాను ఉండండి. కొంచెం దూరంగా ఉన్నారన్నమాట. అరగుండి ఎక్కడో ఉన్నారు. కొంచెం దగ్గరకు వచ్చి ఇంకొంచెం క్లారిటీగా కనపడుతుంది. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు చాలా ఉంటారు కదా. డప్పులతో మేళ తాళాలతో అమ్మవారు ఊరేగింపు అవుతే మా వీధికి వచ్చిందండి. దూరంగా ఉన్నారు అమ్మవారు. దగ్గరగా వస్తే బాగా కనపడుతుందండి. కొంచెం దగ్గరకు వస్తున్నారు. బాగున్నారండి అమ్మవారు అయితే. ఈ పట్టు నిండుగా చాలా బాగున్నారు. మెల్లో గాజుల దండలు వేసినట్టున్నారండి. అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. మీకు దగ్గరికి వస్తే కనపడుతుంది. ఈ పట్టు పూజలు ఊరేగింపులు అన్నీ చాలా బాగా చేశారండి. పిల్లలకి కూడా సరస్వతీదేవి పూజ కూడా బాగా చేయించారు. అమ్మవారు ఈ ప్రతి ఏటా ఇలాగే మమ్మల్ని చల్లగా చూడాలని మేము చాలా ఆశిస్తున్నాము. మిమ్మల్ని కూడా చల్లగా చూడాలని ఆశిస్తున్నామండి. అమ్మవారు ఊరేగేసి ఇంకా ఆవిడ సెలవు బాగా చెప్తుంది. పిల్లలకు కూడా సెలవులు అయిపోతున్నాయి. ఇంకా అమ్మవారికి వడిబియ్యం కూడా కట్టినట్టున్నారండి, అందుకే అది ఎదరకంటా ఉంది. బాగా చేశారండి పట్టు పూజలు అవుతాయి. అమ్మవారు ఇంకా దసరా అయిపోయింది కాబట్టి ఇంకా ఊరంతా ఊరేగి ఆవిడ గంగలో కలిపేస్తారనమాట. ఈ దసరా అంతా బాగా జరిగిందండి. మేమైతే బాగా పూజలు బాగా చేసామన్నమాట. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.